అందరికీ నమస్కారం. నేను మీ నరేష్. వసూళ్లలో ఇండియన్ నంబర్ 1 ఫిల్మ్ గా పుష్ప 2 నిలిచింది. ఈ సినిమా రిలీజ్ అయినప్పటి నుంచి దాదాపు 1831 కోట్ల వసూళ్లతో భారతీయ సినీ చరిత్రలో రికార్డులను తిరగరాసింది. దీంతో ఇండియాలోని నంబర్ 1 హీరోగా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నిలిచారు. ఇండియన్ బాక్స్ ఆఫీస్ ను పుష్పరాజ్ ప్రస్తుతం రూల్ చేస్తున్నారు. 1831 కోట్ల వసూళ్లతో ఇండియన్ సినీ చరిత్రలో సరికొత్త రికార్డు నెలకొల్పారు. డిసెంబర్ 4న ప్రీమియర్ షోస్ తో ఇండియన్ బాక్సాఫీస్ పై మొదలైన పుష్ప 2 ది రూల్ వసూళ్ల రికార్డుల పరంపర ఇప్పుడు సరికొత్త అధ్యాయాన్ని సృష్టించింది. కేవలం 32 రోజుల్లోనే భారతీయ సినీ చరిత్రలో ఇండియాలోనే అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా కొత్త రికార్డును క్రియేట్ చేసింది. కేవలం 32 రోజుల్లోనే 1831 కోట్ల రూపాయలు వసూలు చేసి పుష్ప ది రూల్ భారతీయ సినీ చరిత్రలో తన పేరు మీద తిరగరాసుకుంది. 1810 కోట్ల రూపాయలు వసూలు చేసిన బాహుబలి 2 వసూళ్లను క్రాస్ చేసిన పుష్ప 2 కొత్త రికార్డును క్రియేట్ చేసింది. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, బ్రిలియంట్ దర్శకుడు సుకుమార్ కలయికలో రూపొందించిన పుష్ప 2 ది రూల్ ఒక సెన్సేషనల్ కాంబినేషన్ లో అత్యున్నత నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ సుకుమార్ రైటింగ్ సంస్థతో కలిసి ఈ ఇండియన్ బిగ్గెస్ట్ బ్లాక్ బాస్టర్ సినిమాను నిర్మించింది. విడుదలకు ముందే ఇండియాలో సరికొత్త రికార్డును నెలకొల్పిన ఈ చిత్రం సినిమా విడుదల రోజు నుంచి ప్రీమియర్ షోస్ నుంచి సెన్సేషనల్ బ్లాక్ బాస్టర్ అందుకుంది. అల్లు అర్జున్ నట విశ్వరూపంకు సుకుమార్ వరల్డ్ క్లాస్ టేకింగ్ కు ప్రపంచ సినీ ప్రేమికులు ఫిదయ్యారు. ముఖ్యంగా ఇండియాలో ఈ చిత్రం సృష్టించిన రికార్డుల పరంపరకు ఆకాశమే హద్దుగా ఉంది. సినిమా తొలి రోజు నుంచే 32 రోజుల వరకు వసూళ్లలో ఇండియాలో ఆల్ టైమ్ రికార్డులు సృష్టించిన చిత్రం తాజాగా కేవలం 32 రోజుల్లోనే 1831 కోట్లు వసూలు చేసి ఇండియా చరిత్రలోనే ఆల్ టైమ్ రికార్డు సృష్టించింది. ఒక రికార్డు ప్రకటించే లోపే మరో కొత్త రికార్డును పుష్ప 2 సాధించి రికార్డులు సాధించడంలో కూడా ఈ రికార్డును క్రియేట్ చేసింది. ఈ చిత్రం యావత్ భారత సినీ పరిశ్రమను సంభ్రమాచార్యానికి గురి చేసింది. దర్శకుడు సుకుమార్ కూడా భారతదేశం గర్వించదగ్గ దర్శకుడుగా ఈ చిత్రంతో టాప్ పొజిషన్ లో చేరిపోయాడు. మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టేసి మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ బాక్స్ లో తెలియజేస్తూ ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.